నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి సాయి శ్రావంతి ఎట్ శ్రీ బాలాజీ డెంటల్ అడ్వాన్స్డ్ లేజర్ డెంటిస్ట్రీ, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి విజ్డమ్ టీత్ రిమూవల్ ఆర్ ఇంపాక్షన్ సర్జరీ. సో ఇంపాక్షన్ సర్జరీ అంటే ఎనీ టూత్ అంటే విజ్డమ్ టీత్ అనేది మనకి గమ్ అండ్ బోన్ లోపల ఉన్నప్పుడు దానివల్ల దాని రిమూవల్ని ఇంపాక్షన్ సర్జరీ అంటారు. సో ఈ విజ్డమ్ టీత్ చాలా మందికి పెయిన్ అనేది క్రియేట్ చేస్తుందండి. విజ్డమ్ టీత్ ఎందుకు రిమూవ్ చేయాలి, దాన్ని రిమూవ్ చేయాల్సిన కండిషన్స్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అందరిలో ఈ విజ్డమ్ టీత్ ఉన్న వెంటనే రిమూవ్ చేసేయాలని ఏం కాదు. కొంతమందిలో మనకు ప్రాబ్లం పోజ్ చేస్తుందండి. అంటే ఆ విజ్డమ్ టీత్ అనేది మనకు అలైన్మెంట్లో స్ట్రెయిట్ రాకుండా కొంచెం వంకరగా వచ్చినప్పుడు లేదా యాంగులేటెడ్ వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం పోజ్ అవుతుంది. అంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి విజ్డమ్ టీత్ వల్ల? నార్మల్ టీత్ లాగే కదా అది కూడా అని అనుకుంటారు. సో మనకున్న ఈ 32 టీత్లో 4 విజ్డమ్ టీత్స్ ఉంటాయి, జ్ఞానదంతాలు. లాస్ట్ దవడ పళ్ళు అంటారు చాలా మంది, 4 ఉంటాయి అవి. సో దీంట్లో ఏమవుతుందంటే దీనికి రావడానికి స్పేస్ ఉండదు కొంతమందిలో. జా బోన్ చిన్నగా ఉండడము, టీత్ స్ట్రక్చర్ అలైన్మెంట్ ప్రాపర్గా ఉండకపోవడము, దానివల్ల మనకి అది కంప్లీట్గా స్ట్రైట్గా రావడానికి ప్లేస్ ఉండదు. సో ఇలా ప్లేస్ లేనప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం అలైన్డ్గా, మాల్ అలైన్డ్గా అంటే వంకరగాను క్రాస్గాను వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, అది వస్తున్నప్పుడు మనకి పెట్టే ప్రెషర్ వల్ల పెయిన్ వస్తుంది. అది వస్తున్నప్పుడు దాని యాంగులేషన్ మారినప్పుడు కూడా పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్ అనేది మన చెవుల్లో వస్తుంది, రెఫర్డ్ పెయిన్ అంటారు. సో ఈ విజ్డమ్ టీత్ వచ్చేటప్పుడు యూజువల్గా పెయిన్ అనేది ఇయర్లో సెన్స్ అవుతుంది, నెక్లో ఉంటుంది, బ్యాక్ సైడ్ మజిల్స్లో కూడా వస్తుంది. చాలా మందికి హెడేక్ కూడా వస్తూ ఉంటుంది. సో దీంట్లో చాలా మంది మనకి ఇయర్ ఎగ్జామిన్, ఈఎన్టీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం, ఎగ్జామిన్ చేయించుకోవడం అలా చేస్తూ ఉంటారు. సో ఇన్ జనరల్గా ఈ పెయిన్ అనేది అంటే ఈ విజ్డమ్ టూత్ అనేది ఎరప్షన్ అనేది మనకి 22 ఇయర్స్ నుంచి మనకు 34-35 ఇయర్స్ వరకు కూడా వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే 24 ఇయర్స్ తర్వాత పళ్ళేవి రావు కదండి అన్న పాయింట్లో ఉంటారు. అలా ఏమి ఉండదండి. దానికి బోన్ అనేది పైన రిజాల్వ్ అయ్యి ఎంత టైంలో బయటకు వస్తుంది అనేది అది ఒక్కొక్క ఇండివిజువల్కి డిఫరెంట్ ఉంటుంది. కొంతమందిలో 19 ఇయర్స్లో కూడా ఎమర్జ్ అవుతూ ఉంటాయి ఈ విజ్డమ్ టీత్ అనేది. ఐడియల్గా అయితే 21-22 ఇయర్స్ తర్వాత బయటికి రావాలి. సో ఇది ఏ టైంలో అయితే బయటకు వస్తుందో అది వచ్చే ప్రెషర్ని బట్టి పెయిన్ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ విజ్డమ్ టూత్ వచ్చేటప్పుడు చాలా మందికి వంకరగా వస్తుంది. సో కొంతమందికి పెయిన్ కొన్ని రోజులు ఉంటుంది, ఒక 1 వీక్ అలా ఉంటుంది, తగ్గిపోతుంది, టీత్ ఎమర్జ్ అవుతుంది. ఇది వంకరగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేస్తుంది, హాలో స్పేస్. ఎక్కడైతే మనం తిన్నప్పుడు ఫుడ్ అనేది వెళ్ళి అక్కడ లాడ్జ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఫుడ్ అనేది అక్కడ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట, అంటే ఇరుక్కుంటూ ఉంటుంది. సో చాలా వరకు ఏం చేస్తారంటే టెంపరీగా క్లీన్ చేసుకోవడము, టూత్ పిక్తో తీయడము, గార్గిల్ చేయడము చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అండి ఇది అలా ఒక పాకెట్ లాగా ఫామ్ అవ్వడం వల్ల మనకు ఆ టూత్ అనేది యాంగులేషన్లో రావడం వల్ల అక్కడ ఫుడ్ మనకి సెన్సిబుల్ లేకుండా కూడా ఇరుక్కుంటూ ఉంటుంది. సో ఇది ఇరుక్కోవడం వల్ల ఏంటంటే ఈ వంకరగా వచ్చిన ఇంపాక్టెడ్ టీత్ ఎఫెక్ట్ అవుతుంది, స్ట్రెయిట్గా వచ్చిన నార్మల్ మోలార్, సెకండ్ మోలార్ ఉంటుంది కదండి, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. యూజువల్గా ఇది ఎఫెక్ట్ అయ్యి పుచ్చు వచ్చి అది రూట్స్ అంటే అది పల్ప్ వరకు వెళ్ళినప్పుడు చాలా మందికి పెయిన్ వస్తుంది. అప్పుడు ఎగ్జామినేషన్కి వస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ ఆ విజ్డమ్ టీత్ కూడా ఎఫెక్టెడ్ ఉంటుంది, ఆ ముందు పన్ను కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఆ ముందు పన్ను కొంచెమే డ్యామేజ్ అయింది అంటే ఈ వెనక విజ్డమ్ టీత్ని రిమూవ్ చేసేసి ఈ ముందు పన్నును కూడా రూట్ కెనాల్ చేసి కాపాడొచ్చు. ఒకవేళ ఇఫ్ ద డ్యామేజ్ ఇస్ మోర్ అంటే మనకు ఆ క్రౌన్ సగం పోయింది లేదా కంప్లీట్గా పోయింది, ఆ రూట్ వరకు వెళ్ళిపోయింది పుచ్చు అన్నప్పుడు 2 టీత్ని కాంప్రమైజ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇలా అవంతా అవ్వకుండా మనం యూజువల్గా జనరల్ డెంటల్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటే మనం దాంట్లో మనకి విజ్డమ్ టీత్ వచ్చిందా లేదా అనేది డెంటిస్ట్ గమనిస్తారు. సో రాలేదు, ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఎరప్షన్ ఆఫ్ విజ్డమ్ టీత్ అన్నప్పుడు మనకు ఒక ఓపీజీ అంటారు, అంటే ఎక్స్రే ఉంటుంది ఒకటి, అది తీసుకొని చూస్తారు దాని పొజిషన్ ఎలా ఉంది, ఎంత డెప్త్లో ఉంది, దానిపైన బోన్ ఎంత ఉంది, ఇది ఏ టైం వరకు ఎరప్ట్ అవ్వచ్చు. సో యువర్ నెక్స్ట్ రీకాల్ అంటే మళ్ళీ నెక్స్ట్ చెకప్ ఎప్పుడు అనేది ప్లాన్ చేయొచ్చు. ఇది అండి యూజువల్గా మనం ఐడెంటిఫై చేయాల్సింది విజ్డమ్ టీత్లో. సో దీని తర్వాత వచ్చేసి రిమూవల్. సో యూజువల్గా విజ్డమ్ టీత్ రిమూవల్ని ఎక్స్ట్రాక్షన్ అని పిలవం మనం. ఎందుకు అంటే ఇది ఎప్పుడైనా కూడా స్ట్రైట్గా రాదు. వెన్ ద టూత్ ఇస్ స్ట్రైట్ మనం కట్ చేయాల్సిన అవసరం, దాన్ని తీయాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి ఇంపాక్టెడ్ అంటే పార్షియల్గా బోన్ లోపల ఉండిపోవడము లేదా దాని యాంగులేషన్ డిఫరెంట్గా ఉండడము, దానివల్ల దాన్ని ఇంపాక్షన్ సర్జరీ అంటారు. అంటే మనం ఒక టీత్ విచ్ ఇస్ నాట్ కంప్లీట్లీ ఎరప్టెడ్, కంప్లీట్గా బయటికి రాలేదు కాబట్టి దాంట్లో స్లైడ్గా బోన్ కట్ చేసి తీస్తాం. దీంట్లో చాలా మంది ఏం చేస్తారు అంటే ఇంపాక్షన్ సర్జరీ అంటే మనకి బోన్ స్వెల్లింగ్ ఉంటుందా అని అడుగుతారు.
మైనర్గా ఉంటుందంటే. అంటే ఇప్పుడు ఇంపాక్షన్ సర్జరీలో యూజువల్గా మనకు ఎనస్థీషియా ఇచ్చి బ్లాక్ చేస్తారు. హెడ్ సైడ్ అయితే చేస్తున్నారు. సో బ్లాక్ చేసిన తర్వాత మనం మైల్డ్గా ఇఫ్ రిక్వైర్డ్ మనం స్లైట్గా బోన్ కట్ చేస్తాం. బోన్ కట్ చేసి ఆ టూత్ని తీస్తారు. ఆ టూత్ ఇన్ టోటో అంటే కంప్లీట్గా అన్న తీస్తారు, ఆ టూత్ని బ్రేక్ చేసి అన్న తీస్తారు. ఇది యూజువల్గా పర్ఫామ్ చేసే సర్జరీ. సో దీంట్లో ఏంటంటే మనం బోన్ కట్ చేస్తాం కాబట్టి మనకి స్లైట్గా స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మధ్య అడ్వాన్సెస్లో ఏంటంటే అంటే మనకు స్వెల్లింగ్ కూడా తగ్గించడానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి. అంటే మనకి ఎక్స్టెన్సివ్ స్వెల్లింగ్ ఒకప్పుడు చేసిన ఇంపాక్షన్ సర్జరీస్లో ఏదైతే బోన్ డ్రిల్లింగ్ వల్ల స్వెల్లింగ్ ఎక్స్టెన్సివ్గా వచ్చేదో అలా కాకుండా మైనర్ స్వెల్లింగ్తో మనం ఇంపాక్షన్ ప్రొసీజర్ చేసుకునే ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. సో దీంట్లో మనం ఈ ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చేస్తాం పేషెంట్, దాని తర్వాత మనం ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయ్యాక కంపేర్ టు నార్మల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అదర్ టీత్ ఈ ఇంపాక్షన్ సర్జరీలో మనకు సూచర్స్ ఉంటాయి, అంటే కుట్లు వేస్తారు. 1 లేదా 2 సూచర్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఈ సూచర్స్ వేసిన తర్వాత కాటన్ ప్యాక్ పెట్టి పంపిస్తారు. యూజువల్గా ఈ సూచర్స్ అనేది మనకి 7 days తర్వాత రిమూవ్ చేస్తారు. చాలా మంది ఏంటంటే సూచర్స్ దానంతట అది రిజాల్వ్ అయిపోతాయేమో అని అనుకుంటారు. సూచర్స్ రిజార్బబుల్ వేసినప్పుడు దానికి మనం రిమూవల్కి రానవసరం లేదండి. నార్మల్ సూచరింగ్ టెక్నిక్ వేసినప్పుడు అయితే ఖచ్చితంగా దాని రిమూవల్కి రావాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు వేసిన సూచర్ రిజార్బబులా నార్మల్ సూచరింగా అనేది ఒకసారి కనుక్కోవాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే అండి పోస్ట్ సర్జికల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. విజ్డమ్ టీత్ తీసిన తర్వాత సూచర్స్ ఉంటాయి. సో మనకి ఇంజెక్షన్స్ అనెస్థీషియా అన్నీ ఉంటుంది, ప్రీ సర్జికల్ మెడికేషన్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు సర్జరీ కూడా ఎప్పుడు. సో దీని తర్వాత 3 hours వరకు మనకు ఎక్కడైతే టీత్ తీసారో అక్కడంతా నంబ్ ఉంటుంది అండ్ మనకు కాటన్ ప్యాక్ పెట్టి పంపిస్తారు. యూజువల్గా ఒక 20 minutes తర్వాత కాటన్ ప్యాక్ తీసేసి ఐస్ క్రీమ్స్ అలాంటివి ఏమైనా తినాలి. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, సో లేదా షుగర్ తీసుకోలేము అనే కండిషన్లో ఉన్న పేషెంట్స్ ఎవరైనా ఉన్నా చల్లని పెరుగు, మనకి ఐస్ క్రీమ్ అనేది ఈజ్ నాట్ మ్యాండేటరీ అండి. ఎనీ ఫుడ్ విచ్ ఇస్ కోల్డ్ అంటే చల్లగా ఉన్న ఫుడ్ ఏదైనా తీసుకోవాలి యూజువల్గా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ సర్జరీ చేసిన తర్వాత మనకి మౌత్ ఓపెనింగ్ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది యూజువల్గా చాలా మందికి. ఎందుకంటే ఇక్కడ స్వెల్లింగ్ ఉంటుంది కాబట్టి 3 days వరకు 2 or 3 days వరకు మౌత్ అనేది పెద్దగా ఓపెన్ అవ్వదు. సో గార్గ్లింగ్ కానీ స్విష్ చేయడం కానీ ఒక 48 hours వరకు మనం చేయం. 48 hours తర్వాత మనం బ్రష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం ఆ సైడ్ కూడా, ఇక్కడైతే టీత్ రిమూవ్ చేశారు. సెకండ్ థింగ్ వచ్చేసి మౌత్ ఓపెనింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంది సర్జరీ తర్వాత కొద్దిగా ఓపెన్ అవుతుంది అని అంతే ఓపెన్ చేస్తూ ఉంటారు, ఫర్దర్గా ఓపెన్ చేస్తే పెయిన్ వస్తుందేమో అని. కానీ అది రాంగ్ అండి. మనం ఎంత ఓపెన్ చేస్తే మన సర్జరీ అయిన 3rd day నుంచి మనం ఓపెనింగ్ చేస్తూ ఉండాలి. మౌత్ ఎక్సర్సైజెస్ చెప్తారు, ఇది ఖచ్చితంగా 3rd day నుంచి ఫాలో అవ్వాలి. ఇది చెయ్యని వాళ్ళకి ఏంటి అంటే మౌత్ అనేది అంతే లిమిటెడ్ ఓపెనింగ్లో ఫిక్స్ అయిపోతుంది, అంటే మన మజిల్స్ అన్ని అక్కడికే ఆగిపోతాయి. సో ఈ మజిల్ని మళ్ళీ మనం పుల్ చేయాలి. 3rd day తర్వాత ఓపెన్ చేస్తూ ఉండాలి, క్రమక్రమంగా అది పెరుగుతూ నార్మల్కి వస్తుంది. సో ఈ మౌత్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయనప్పుడు ఏమవుతుందంటే మౌత్ అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది, అంటే కొంచెం లిమిటెడ్ మౌత్ ఓపెనింగ్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా చేయాల్సింది. ఇమీడియట్ సర్జరీ తర్వాత మనకి ఇంకో 48 hours చేయాల్సింది ఏంటి అంటే ఐస్ ప్యాక్ అప్లికేషన్ ఉంటుందండి ఒకటి. ఎక్కడైతే సర్జరీ అయింది, ఏ సైట్లో అయితే అయిందో బయట నుంచి మనం కోల్డ్ ఐస్ ప్యాక్ అనేది అప్లై చేస్తాం. దీంతో ఏంటి అంటే స్వెల్లింగ్ రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. సో ఈ ఐస్ ప్యాక్ అప్లికేషన్ కూడా చాలా మంది కంటిన్యూస్ పెట్టి వదిలేస్తున్నారు. సో అలా చేయొద్దండి, పెడుతూ తీస్తూ ఉండాలి. మనం ఒక 15 minutes ఇది పెడతాం, దీని తర్వాత మనం ఒక 45 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ వరకు మనం మళ్ళీ ఐస్ ప్యాక్ పెట్టము. సో చాలా కాన్స్టెంట్ ఐస్ అప్లికేషన్ కూడా మంచిది కాదండి. అండ్ దీంట్లో ఫుడ్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు సర్జరీ అయిన తర్వాత ఎప్పుడైనా కూడా డాక్టర్ ఏమని ప్రిస్క్రైబ్ చేస్తారంటే చల్లగా మెత్తగా కారం లేకుండా తినాలి. ఎందుకంటే మనం టిష్యూని కట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్గా స్పైసీ ఫుడ్ అనేది తీసుకోలేము. సెకండ్ థింగ్, మెత్తగా ఎందుకు అంటే మన మౌత్ మూమెంట్ అనేది తగ్గిపోతుంది. సో దాన్ని మనం గట్టిగా చ్యూ చేయలేం కాబట్టి ఎనీథింగ్ విచ్ ఇస్ ఈజీ టు గల్ప్ అనేటటువంటి ఫుడ్ తీసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటి అంటే చల్లగా తీసుకోవాలి. ఆల్రెడీ మనం సర్జరీ అయి బోన్ కటింగ్ ఉంటుంది కాబట్టి వేడిది తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఎనీ సార్ట్ ఆఫ్ వేడి మనం రూమ్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్లోనే ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. చాలా మంది ఫుడ్ తీసుకోవడంలో చల్లగా మెత్తగా తీసుకోమన్నారని ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ తాగుతారు, అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనకి సర్జికల్ ఇంపాక్షన్ కానీ ఎక్స్ట్రాక్షన్ కానీ చేసిన తర్వాత
మెడికేషన్స్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఉంటాయి, మనకి పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, యాంటాసిడ్ ఉంటుంది. సో ఇవన్నీ వేసుకుంటున్నారు అన్నప్పుడు మనకు ఎనర్జీ ఉండాలి. ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం, మనకు ఫుడ్ అవైలబుల్గా లేదు అని అనడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఫుడ్ ఉండాలి. సెమీ సాలిడ్ టైప్లో ఇడ్లీ కానీ ఉప్మా కానీ కొంచెం సాఫ్ట్ ఉన్నది, కారం తక్కువ ఉన్నది, చల్లగా తీసుకునేటట్టు ఉండాలి. ఇది మనకి ఇమీడియట్ విత్ ఇన్ 3 days వరకు ఇన్స్ట్రక్షన్స్. దీని తర్వాత ఏముంటుంది సర్జికల్ ఇంపాక్షన్ తర్వాత? ఫస్ట్ థింగ్ మౌత్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేస్తూ ఉండాలండి. చ్యూయింగ్ అనేది 1 week తర్వాతకే అక్కడ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం. విత్ ఇన్ అ వీక్ మనకి 1 week 7 days తర్వాత 5 to 7 daysలో సూచర్స్ రిమూవ్ చేస్తాం మనం. సో ఆ సూచర్ రిమూవల్కి ఖచ్చితంగా అపాయింట్మెంట్ టైంలోనే రావాలండి. కొంతమంది ఏం చేస్తారంటే 8 days 10 days తర్వాత వస్తుంటారు. సో అప్పుడు సూచర్ రిమూవల్లో కూడా కొంచెం మైల్డ్ పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని విత్ ఇన్ 7 daysలో రావాలి. సూచర్స్ తీసిన తర్వాత కూడా మనం హార్డ్గా మౌత్ని స్విష్ చేయడం అనేది చేయొద్దు. కొంతమంది ఏం చేస్తారు, 3rd day తర్వాత బ్రష్ చేయమని విగరస్గా బ్రష్ చేస్తూ ఉంటారు అటు సైడ్. దానివల్ల సూచర్స్ ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే మనం ఏదైతే ప్యాక్ పెడతామో సూచర్స్ది అది పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మైల్డ్గా బ్రష్ చేయాలి 3rd day నుంచి కూడా ఆన్ ద సైడ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. అంటే ఎటు సైడ్ అయితే పన్ను తీసామో అటు సైడ్ మాత్రం. దీని తర్వాత ఫుడ్ వచ్చేసి మనకి 3rd day తర్వాత నార్మల్లోకి వచ్చేస్తుందని మనం స్లైట్లీ వేడిగా నుంచి మెల్లగా టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటూ నార్మల్కి వచ్చేస్తాం ఒక 3rd day 4th day 5th day వరకు. సో సూచర్ రిమూవ్ చేశాక అనేది నార్మల్ ఫుడ్ ఉంటుంది మనకి. ఇదే అండి మనకి పోస్ట్ ఎక్స్ట్రాక్షన్ ఇన్స్ట్రక్షన్స్. సో విజ్డమ్ టీత్ వస్తుంది అన్నప్పుడు పెయిన్ ఉండడం నార్మల్ అండి. సో విజ్డమ్ టీత్ వచ్చేటప్పుడు పెయిన్ వచ్చినప్పుడు జనరల్ డెంటల్ చెకప్ చేయించుకోవడం కూడా నార్మల్ అవ్వాలి. ఎందుకు అంటే అది ఎలాగో వస్తుంది. చాలా మంది మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్తారు, జ్ఞానదంతం వచ్చేటప్పుడు పెయిన్ ఉంటుంది, పర్లేదు తగ్గిపోతుంది అని. కాకపోతే అది వచ్చే స్టేజ్, అంటే అది వచ్చే యాంగిలేషన్, అది ఎంత హైట్లో వస్తుంది, దానికి రావడానికి స్పేస్ ఉందా లేదా అనేది మాత్రం మనం డెంటల్ చెకప్లోనే ఎవాల్యుయేట్ చేయగలం. కాబట్టి ఖచ్చితంగా పెయిన్ వచ్చింది అన్నప్పుడు మనం ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్. సో దీనివల్ల ఏంటంటే మనకు ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా దాన్ని తీసేయాలా లేదా అప్పుడే దాన్ని అలో చేయాలా వచ్చేంత వరకు అనేది తెలుస్తుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే అండి, ఇందులో కొంతమందిలో కాంప్లికేషన్ ఉంటుంది. అదేంటి అంటే నర్వ్ ఎండింగ్ ఉంటుంది ఒకటి, మనకు నర్వ్ ఉంటుంది, ఇన్ఫీరియర్ ఆల్వియోలార్ నర్వ్ అని అంటారు. సో కొంతమందిలో వెరీ మినిమల్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్లో మాత్రమే ఈ విజ్డమ్ టీత్ అనేది ఆ నర్వ్కి దగ్గరగా ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో ఇన్ కేస్ ఇఫ్ ద టీత్ ఇస్ పెయినింగ్, అంటే పెయిన్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ టీత్ని రిమూవ్ చేస్తామండి. ఎందుకు అంటే దీంట్లో ఏంటంటే ఈ టీత్ని రిమూవ్ చేసేటప్పుడు ఆ నర్వ్ ఎండింగ్కి టీత్ రూట్ తగలడం వల్ల పారస్థీషియా వస్తుంది. ఈ పారస్థీషియా కూడా ఇన్నెవిటబుల్ సిచ్యువేషన్స్లో మనకి క్రియేట్ అవుతుంది. సో దాంట్లో ఏంటంటే అది ఒక 3 to 4 months వరకు ఖచ్చితంగా ఉంటుంది. చాలా మందికి అంటారు పన్ను తీయించుకున్నాక ఇదంతా నమ్ముగా అయిపోయింది అని చెప్పి. ఈ నమ్నెస్ కూడా మనకి 3 days పోయిన తర్వాత కానీ తెలియదు. సో ఆ నర్వ్ రూట్కి దగ్గరగా ఉంది అన్నప్పుడు ఈ ఓపీజీతో పాటు సిబిసిటీ అని ఉంటుందండి ఒకటి ఎక్స్రే. సో ఆ సిబిసిటీ తీయించుకున్న తర్వాత ఎంత యాంగులేషన్లో ఈ టూత్ని కట్ చేయొచ్చు దాన్ని చూసి తీస్తారు. సో ఇంతకు ముందు ఏంటంటే ఈ అవైలబిలిటీ ఉండేది కాదు సిబిసిటీ అనేది. సో దానివల్ల మనకి నర్వ్కి దగ్గరగా ఉన్న అది ఇన్ఫెక్టెడ్ ఉంది లేదా దానికి పెయిన్ ఉంది అన్నప్పుడు ఈ పారస్థీషియాని ఖచ్చితంగా బేర్ చేయాల్సి వచ్చేది పేషెంట్స్. ఇప్పుడు మనకున్న అవైలబిలిటీ వల్ల సిబిసిటీ పర్ టూత్ తీసుకుంటాం కాబట్టి సో దాంట్లో మనకి ఎట్ సైడ్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు, పుల్ ఎక్కడి నుంచి చేయొచ్చు, ఫోర్సెస్ ఎంత అప్లై చేయొచ్చు అనేది మనకు ఐడియా వస్తుంది. సో మనకి ఎలాంటి కండిషన్స్లో ఉన్నా కూడా టీత్ రిమూవ్ చేయడానికి ఈజీ అవైలబుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో విజ్డమ్ టీత్ వచ్చినప్పుడు దాన్ని చెక్ చేయించుకోవడం కంపల్సరీ అండి. దీన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈరోజు ఈ వీడియోలో ఇదే మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్ లేదా ఇంపాక్షన్ సర్జరీలో ఏదన్నా డౌట్స్ ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ పెట్టచ్చు. థ్యాంక్ యూ.